మీ ఇంట్లో స్కూల్‌కి వెళ్ళే పిల్లలున్నారా? వారందరూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ విషయం ప్రతి ఫ్యామిలీకి చేరాలి. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలో స్కూల్‌కి వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. ఇది చిన్న పిల్లల ప్రాణాలకు సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ డ్రిల్ కాబట్టి. మొన్న చూస్తే జైపూర్‌లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకొని, ఆ సూసైడ్ లెటర్‌లో నేను మళ్ళీ స్కూల్‌కి వెళ్ళలేనమ్మా, సారీ అమ్మా అని చెప్పాడు. దానికి కారణం ఏంటంటే, తను గత 6 నెలలు, 9 నెలల నుండి తన క్లాస్‌మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బుల్లీయింగ్ చేస్తున్నారని, బుల్లీయింగ్ అంటే రకరకాల పేర్లతో ఏడిపియడం లాంటివి. టీచర్‌లకి ఎన్నిసార్లు కంప్లెయింట్ చేసినా టీచర్లు కూడా పెద్దగా పట్టించుకోలేదని, ఆ మనస్తాపానికి గురైపోయి ఇంక మళ్ళీ స్కూల్‌కి వెళ్ళలేనని పేరెంట్స్‌కి చెప్పలేక తను సతమతపోయి తను సూసైడ్ చేసుకోవాల్సొచ్చింది. అలాగే ఈరోజు చూసే ఢిల్లీలో ఒక అబ్బాయి ఢిల్లీ మెట్రోలో దూకి చనిపోయాడు. ఎందుకు అంటే స్కూల్‌లో టీచర్స్ బాగా హరాస్ చేస్తున్నారని, కొందరు టీచర్లు ఏమన్నా అంటే నువ్వు సరిగ్గా చదవకపోతే నీకు టీసీ ఇస్తాను, మీ పేరెంట్స్‌కి చెప్పి టీసీ ఇప్పిస్తానని అందరి ముందు ఎక్కిరిస్తున్నారని, తను ఎప్పుడైనా కింద పడితే కూడా ఒకసారి పొరపాటున దాన్ని కూడా వాళ్ళు హేళన చేసి చూసావా నువ్వు సరిగ్గా పర్ఫార్మ్ చేయట్లేదు, నువ్వు యావరేజ్ స్టూడెంట్ లాగా ఏదో రకరకాల మనస్తాపానికి గురి చేసే మాటలు మాట్లాడుతున్నారని ఒక సూసైడ్ నోట్ రాసుకొని చనిపోయాడు. సో ఒక్కసారి గమనించండి, ప్రైవేట్ స్కూల్స్‌లో పెద్ద పెద్ద స్కూల్స్‌లో పిల్లల్ని వేయడమే కాదు, ప్రతిరోజు వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు అని ఖచ్చితంగా వాళ్ళతో ఒక అర్ధగంట, గంట మీరు స్పెండ్ చేయండి. పేరెంట్స్‌గా మీరు ఖచ్చితంగా ఎక్కువ కేర్ తీసుకోవాలి. టీచర్లు, స్కూల్స్ కన్నా మన మీదే బాధ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రతిరోజు వాళ్ళతో ఖచ్చితంగా టైం గడపండి.